ఈ పొరలలో పొరలు కప్పుకొని ఉన్నాయి. ఎన్ని కోశాలు? ఈ కోశాలుంటే పర్వాలేదు. మళ్ళీ ఏమున్నాయి? సతోగుణ ప్రభావం, తమోగుణ ప్రభావం, రజోగుణ ప్రభావం మన పైన పడుతుంది. ఈ సతోగుణ ప్రభావం, రజోగుణ ప్రభావం, తమోగుణ ప్రభావం పడ్డప్పుడు మన స్వభావము 25 ప్రకృతిలలో మారిపోతుంది. మనిషి దినానికి 24 గంటలలో 25 ప్రకృతులలో మాట్లాడుతున్నాడు. పొద్దుగాలే ఒక తరా ఉంటాడు, పగటికి ఒక తరా ఉంటాడు, పొద్దుకి ఒక తరా ఉంటాడు. మారుతుందా లేదా? ఒకపారి కోపం వస్తుంది, ఒకపారి చంపుదామా చేస్తామని ఉగ్ర స్వరూపంలో ఉంటాడు, ఒకపారి ఆనంద స్వరూపంలో ఉంటాడు. ఇదో ఇన్ని మనను పట్టుకొని ఉన్నాయి. ఇవేమో లోపల పట్టుకొని ఉన్నాయి. బయట ఏం పట్టుకొని ఉన్నాయి? బయట సంపాదించిన ఆస్తి, బయట సంపాదించిన పైసా, బయట సంపాదించిన కీర్తి ప్రతిష్టలు, వ్యామోహం, భార్య వ్యామోహం, పుత్ర వ్యామోహం, కామ క్రోధ మద లోభములు, ఇవో ఇన్నిట్లో మనిషి చిక్కి పనిచేస్తాడు. మనిషి ఆ పరమాత్ముడిని వెతకాలంటే ఎట్లా వెతకదాల్తాడు? ఇన్నిట్లో చిక్కి ఉండిన మనిషి ఒక్కసారి ఏమైతుంది? కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చే వరకు మనం యాద్ చేస్తాం. కష్టంలోనే మనిషి యాద్ చేస్తాడు కదా. సుఖం ఉన్నవాడు ఎందుకు వస్తాడా? సుఖంగా ఉండేవాడు పరమాత్ముడిని ఎందుకు స్మరణ చేస్తాడు? కష్టంలో ఉన్నవాడే చేస్తాడు. కష్టంలో ఉన్నవాడు చేసినా, సుఖంలో ఉన్నవాడు చేసినా ఇన్నిటి నుంచి జయించిపోవాలి. ప్రతి మానవునికి 3 శరీరాలు ఉన్నాయి. మనం ఒకటే శరీరం చూసినాం. మానవుడు 3 లోకాలకు రాదు. మనం అనుకుంటాం ఈ శరీరం ఒకటే అనుకుంటాం. కాదు కాదు. ఈ శరీరము జాగ్రత్త అవస్థ శరీరం. జాగ్రత్త అవస్థలో ఈ శరీరం. స్వప్నాలు చూస్తాం చూడండి. స్వప్నంలో ఉండేది సూక్ష్మ శరీరం. గాఢ నిద్రలో ఉండేది కారణ శరీరం. 3 శరీరాలు ఉన్నాయి. మానవా, నీవు 3 లోకాలకు రాదు, కానీ ఒకటే లోకంను పట్టుకొని ఉన్నావు. A man is the king of 3 kingdoms. 3 లోకాలకు రాదు. మనం జాగ్రత్త శరీరాన్నే చూసుకుంటున్నాం కానీ ఇంకా 2 శరీరాలను మనం చూసుకునేటం లేదు. ఒక ఆయనకు కల పడ్డది. కలలో రాజసింహాసనం పైన కూర్చున్నాడు. సభ జరుగుతుంది. ఆ సభలో ఆటలు పాటలు జరుగుతున్నాయి. కళ్ళు తెరిచిండు. ఏమున్నది? కళ్ళు తెరిచేసరికి ఆ సభ లేదు, ఆ సింహాసనం లేదు, అవన్నీ లేదు. మంచిది. కళలో ఉండే సూక్ష్మ శరీరం ఉంటుందా లేదా? ఈ సూక్ష్మ శరీరానికి జాగ్రత్త శరీరానికి ఏమైనా వ్యత్యాసం ఉన్నదా? ఉంది. కళలో మంచిగా పంచ పక్వాన్నాలు పనిచేసినాం. మంచిగా తృప్తికరంగా పనిచేస్తాం. ఆ కళలా నేను ఏమేం పనిచేసినా, మరి నువ్వు కళలో భోంచేసినావు కదా, ఇక నీకు అవసరం లేదు కదా ఇక భోజనం. ఇది ఆకలి అయితేనే ఉంటుంది. అవుతుందా లేదు? కళలో మీరు ఎంత తృప్తికరంగా భోంచేసినా కానీ జాగ్రత్తలో ఉండే ఈ జాగ్రత్త శరీరానికి కళలో ఉండే శరీరానికి ఏ సంబంధం లేదు. నేను ఎందుకు చెప్తున్నా? ఆ పరమాత్మని వెతికేయడానికి ఈ విషయాలు మీకు తెలిసి ఉండాలి.
అయ్యా మాకు 3 శరీరాలు, స్వప్న శరీరం, జాగ్రత్త శరీరం, ఆత్మ శరీరం. దొరికేదిగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, అర్జున పలు విధమైన ధర్మాలు ఉన్నాయి, పలు విధమైన సంప్రదాయాలు ఉన్నాయి, పలు విధమైన భావంతో పూజించే దేవుళ్ళు ఉన్నారు. కానీ ఏంది మామేక శరణంతో, నా శరణంలో రాబట్టి నన్ను అనుకో. అవన్నీ వదిలేసాయి. అంటే ఏంటి? ఒకే భావంలో రండి, ఒకే భావం. పృథ్వీ మండల్ తోడుకేసాడు మానవ. ఆ పరమాత్ముడిని వెతకాలంటే నీవు శరీరములో ఉండవు, చాలా కిందికి ఉండవు. శరీరము నుంచి ఆత్మ వరకు పైకి రావాలి. అప్పుడు ఆ పరమాత్ముడు. పృథ్వీ మండలం అంటే శరీరం. ఈ శరీరాన్ని వదిలి మస్తిష్కం వైపున రా. ఇది ఆకాశం. ప్రతి మానవునికి శరీరం పృథ్వీ, తల ఆకాశం. ఇక్కడ ఈ జ్ఞానం, ఈ యుక్తి మీకు గురు సమర్థులు చెప్తారు. మహాపురుషుల శరణలో ఉంటే వారి దయా కటాక్షంతో ఎప్పుడైతే వారికి నమ్మకం అవుతుందో అర్హుడని వారు ఈ మార్గం మీకు ఎట్లా చూపిస్తారంటే, మొదలు మీ వ్యవహార జీవనం బాగుపడాలి. వ్యవహార జీవనం బాగుపడంది, పరమార్థ జీవనం బాగుపడనే పడదు. ఎట్లా అంటే, పరమాత్ముడు ప్రేమకు లొంగిపోతాడు. పరమాత్ముని దగ్గర పోతే ఏం చేయాలంటే ప్రేమ. మనలో పరిపూర్ణమైన ప్రేమ కావాలి. ప్రేమ లేనిది మనం ప్రపంచంలో ఏ పని చేయలేము. మీ వ్యవహారం ప్రేమ లేనిది అవుతుందా? వ్యవహారంలో మీరు ప్రేమ లేనిది మీరు వ్యవహారం చేస్తారా? వ్యవహారస్తులలో ప్రేమ ఉంటుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ విశ్వాసం ఉంటుంది. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ భావం ఉంటుంది, నమ్మకం. వ్యవహారస్తులు వ్యవహారం చేసేటప్పుడు, అరే మాకు 10,000 పంపిరా, నాకు అవసరం ఉన్నది 10,000 పంపించండి. అప్పుడే గుమాసకు 10,000 ఇచ్చి పంపించారు. మళ్ళీ పొద్దుమీకి 10,000 వాళ్ళు వాపస్ చేశారు. వ్యవహారస్తులు చేస్తారా లేదా? 15,000, 25,000, లక్షలు, బాంబేలో లక్షల రూపాయలు. మరి అక్కడ ఏముంది? ప్రేమ. ఎక్కడ విశ్వాసమో అక్కడ ప్రేమ. విశ్వాసం ఉంది గట్టిగా, నమ్మకం ఉంది. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ భావం. అందుకొరకే పరమాత్ముణ్ణి వెతకక మొదలు మనలో విశ్వాసం, ప్రేమ, భావం కలగాలి. కుటుంబంలో ఉన్నారు చూడండి, కుటుంబంలో ప్రేమ లేని కుటుంబం ఎట్లుంటే నరకం ఉంటుంది ఇంట్లో. ఇంట్లో కుటుంబంలో భార్యాభర్తకి ఇట్లా ప్రేమ లేకపోయానంటే ఆ ఇల్లు నరకంలో మారిపోతుంది. అందువరకే పరమాత్మని వెతకక ముందు మనలో ప్రేమ ఉందా లేదా
మనము ప్రేమ విశ్వాసం భావానికి పాత్రులమా కాదా, దీన్ని మనం రుజువు చేసేటానికి మీ ఇళ్లలో మీ జీవనం చూసుకోండి. ఎవడైతే తన ఇంట్లో తన భార్యా పిల్లలతో సరిగ్గా ఉండడో, తన భార్యా పిల్లలతో మంచిగా ప్రవర్తించడో ఆయన పరమాత్మని ఏం ఎత్తుకుతాడయ్యా. పరమాత్మ భక్తుని లక్షణాలు ఏమంటే వాళ్ళ ఇళ్ళని చూడాలి. మొదట ఈ ప్రేమ, మొదట వ్యవహారం సరిపోవాలి. వ్యవహారం బాగులేనోడు పరమార్థానికి పనికిరాడు. మీరు కోపాన్ని అరికట్టకపోతే మాట మాటకు మీకు కోపం వస్తుంది. మాట మాటకు మీరు చూస్తే ఈర్ష్యాభావాలు మీకు వస్తుంటాయి. ఒకరు బాగుపడితే మీరు చూడలేరు. ఇవన్నీ అవగుణాలు మీలో పెట్టుకున్న తర్వాత మీకు పరమాత్ముడు కనబడతాడా? మీ సంసారిక జీవనం, మీ వ్యవహారిక జీవనం కూడా పడదు. విచారించండి, ఆలోచించండి. అందుకనే సమర్థులు ఏమన్నారు, అయ్యా పరమాత్ముని వెతికే మాట విడిచిపెట్టండి, మొదలు మీ వ్యవహారాన్ని చూసుకోండి. మీ భార్యా పిల్లలతో మీ ప్రవర్తన మంచిగుందా? మీరు వాళ్ళని రంజిల్లుతారా? మీతో వాళ్ళు ఆనందంగా ఉంటారా? ఇది మొదలు అవసరం. पुत्र पति संबंधियों से प्रेम का व्यवहार कर घर में रहकर हो भजन और इस भजन से प्यार. మొదలు ఈ భజన చేయండి. మీరు సాక్షాత్తంగా కనపడే యొక్క ఈ భగవంతుని ఇచ్చిన ఈ పరివారాన్నే సుఖంగా ఉంచకపోతే మీరు పరమాత్మని ఎక్కడ పొందుతారా? पुत्रपति संबंधियों से प्रेम का व्यवहार कर घर में रह कर हो भजन और इस भजन से प्यार कर पाय शुभ अवसर नहीं सिको हाथ से को ना कभी. మనం గృహస్థులో మనకు పరివారం ఉంది. మానవ జన్మలో వచ్చాం. ఇటువంటి అవకాశం మళ్ళా దొరకదు. గృహస్థులంగా ఉండి ఒకరికి దే అనుకుంటూ ఉండి పరివారంతో సహా సుఖంగా ఉంటున్నామంటే ఇటువంటి అవసరం మళ్ళీ దొరకదు. ఇటువంటి శుభ అవకాశం దొరకదు. శుభ అవకాశం. शुभ अवसर नहीं सिको हाथ से को ना कभी. मन की दुविधा में कर मुझको अंगीकार कर. उठते चलते बैठते सिमरन रहे सच नाम का. नाम में जीवन वो तेरा नाम का परिचार कर. నేను అన్నట్టు మొదలు ప్రతి మానవుడు పరమాత్మని భక్తి చేయాలి. ఎందుకు చేయాలి? ఇంతకు ముందే నేను చెప్తున్నా. పరమాత్మ భక్తికి మొదలు తన వ్యవహారంలో, తన పరివారంలో ఎవరికైనా నా మనసు సరిగుందా అని ఒకరికి అడిగే అవసరం లేదు. అయ్యా నేను నా మనసు సమంగా వచ్చిందని అడిగే అవసరం లేదు. మీరే చూసుకో. ఎవరి మనసు అయితే సమభావంలో ఉంటుందో ఆయనను పరివారంలో చూడాలి. మొదలు ఆయన పరివారం చూడాలి. ఆయన పరివారంలో ఏ కలహాలు లేకుండా అందరూ సుఖంగా ఉన్నట్టయితే మీకు రుజువైతుంది ఈయన మనసు సమభావంలో. కుటుంబంలో
పెద్దవాని మనసు సమభావంలో ఉందని తెలుసుకోవాలి. దీనికి ఒక్కరికి పోయి నేను ఎట్లున్నా స్వామి అని చెప్పుకునే అవసరం లేదు. ఎప్పుడైతే మనసు సమభావంలో వస్తుందో మీ పరస్పర సంబంధంలో కూడా దాని ప్రభావం పడి ఆ సంబంధాలన్నీ మీకు అనుకూలంగా వచ్చాయి. సమభావంలో మనసు ఉన్నవాళ్ళు ఎట్లుంటుందంటే సుఖం వస్తే కుంగరు, దుఃఖం వస్తే గాబరు పడు. ఒకసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ एडवोकेट हो अहमदाबाद बारे में बोले, పరివారంతో మంచి ప్రేమ కానీ వ్యామోహం లేకుండా, భార్య పిల్లలను మంచిగా ప్రేమించేది కానీ భార్య పిల్లల వ్యామోహం లేదు. ఒక న్యాయాధీశులతో కోర్టులో న్యాయవాదం చేస్తాడు తన కేసు. ఇంతట్లో టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ చెప్పి చూసుకున్నాడు, చదువుకున్నాడు, చెవులు పెట్టాడు. మళ్ళీ న్యాయవాదం చేస్తాడు. మళ్ళీ అడిగిండు, న్యాయాధీశుని అడిగిండు, ఇంకా ఏమైనా మీకు సందేహం ఉంటే చెప్పండి, నేను మళ్ళీ మీకు సమాధానం చెప్తాను. మళ్ళీ ఏమో న్యాయాధీశుడు ఏమో చెప్తే మళ్ళీ ఒక అర్ధగంట మళ్ళీ వాదించు, ఇక నాకు పూర్తిగా సమాధానం లేదు. న్యాయాధీశుడు అడిగిండు, అయ్యా నీ జేబులో టెలిగ్రామ్ వచ్చింది, నువ్వు చదువుకున్నావు, ఏం సంగతి అంటే, అదే నా భార్య కాలం చేసింది, రెండో పేషి మీద నేను రాలేను, అందుకొరకే మీకు అడిగినా, మీకు ఇంకేమైనా సందేహం ఉంటే చెప్పండి, ఇక నేను ఇప్పుడే చెప్తాను. భార్య కాలం చేసిందనే వార్త విని కూడా ముఖవర్చస్సు మానలే, మాట్లాడే ధోరణి మానలే, ధైర్యంతో ఉన్నాడంటే అవ సమభావం. అది ఇటువంటి సమభావం ఎంతవరకు మీలో రారో మీరు పరమార్థం యొక్క కృషికి అర్హులు కాదు. ఇక మీరు నామాలే పెట్టుకోండి, పెద్ద పెద్ద ఆశ్రమాలు ఏర్పాటు చేసుకోండి, మోటార్లలో పోండి, లక్షల మందికి అన్నదానం చేస్తూ, ఆ మాట వేరే. మీ మనసుకు సమాధానం రాంది పరమాత్ముడు మీకు దొరకదు. సమవస్థలో మార సమవస్థ ఎంతవరకు మీకు రాదో అంతవరకు మీరు ఆత్మపదంలో స్థిరపడలే. ఇది అవసరం. అందుకే నేనంట మొదలు వ్యవహారాన్ని చక్కబడి మీరు ఉంటారు. చూడండి, కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాల పేర్లు నేను తీసుకోను, ఎప్పటికీ కలహాలు, ఎప్పటికీ కలహాలు. ఇవాళ రేపు చూడండి, ధనవంతులైన ఇళ్లలో తండ్రి పిల్లలకు ప్రేమ ఉండదు, దానికి ధనం కాదు. తండ్రి కొడుకులకు ప్రేమ ఉండదు. ఎందుకుండదు? నాయన నాకు ఇంత ఇవ్వాలి, నువ్వు ఇంత ఇస్తేనే ఎట్లయితే. ఒక వ్యక్తి సికింద్రాబాద్ ఉండే, నేను పేరు తీసుకోను, ఆయనకు హఠాత్తుగా మెదడులో ఒక రోగం వచ్చింది. బాంబే పోయే అవకాశం అప్పుడే తయారు చేసేందుకు పోకముందు కొడుకులు ఏమన్నారు, నాయనా నువ్వు పోకముందు మాదేమో చేసుకో, లేకుంటే మేము తలలు కొట్టుకొని చేస్తామన్నారు. చూడండి, జన్ జేవర్ జమీ, స్త్రీ, ధనం, భూమి, ఈ మూడిటి వ్యామోహం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మీ మనసు సమంగా బాణులు ఉండాలి. బీదవాళ్ళు ఉంటాడు చూడండి, బీదవాళ్లలో ప్రేమ ఉంటుంది,
వాళ్లకు రేపటికి భోజనానికి ఉండదు, కానీ వాళ్ళ పరస్పర ప్రేమ బాగుంటుంది. వాళ్ళ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, కానీ వాళ్ళ ప్రేమలు వేరు. ఈ ధన వ్యామోహం వచ్చి ఇప్పుడు చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి పెద్ద పెద్ద కుటుంబాలను పటాపంచలు చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిందా లేదా? ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఏం ఉపకారం చేసిందయ్యా? పెద్ద పెద్ద కుటుంబాలు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనం తప్పించుకోవాలనే వరకు ఎవడి పేరిట ఆస్తి చేస్తే వాడే వాళ్ళకి అయిపోతుంది. నాకు చేసేసిన కదా ముందే అన్నదా లేదా? ఇక సప్లై డిపార్ట్మెంట్ వచ్చి ప్రత్యేకంగా ఇంకా దానికి విభాజన చేస్తుంది. మా ఇంటికి సప్లై డిపార్ట్మెంట్ వచ్చింది. సప్లై డిపార్ట్మెంట్ ప్రస్తుతం ఉన్న న్యాయ ప్రభుత్వం ఎట్లుందో చెప్తున్నా, మా దగ్గర కుటుంబం ఉంది. మేమేం చేసినాం, చక్కెర ఎక్కువ దొరుకుతుందండి, 4 పేరట కారణం తీసుకున్నాం. మా పిల్లలు చక్కెర 5 కిలోలు బియ్యం ఎవరికి కావాలి, చక్కెర ఎక్కువ దొరుకుతుంది. వాడు వచ్చిండు ఇన్స్పెక్టర్, ఏదయ్యా 4 కుటుంబాలు చూపి. నేనన్నా, అయ్యా 4 కుటుంబాలు లేవు, కుటుంబం అంతా ఒకటే, చక్కెర దొరుకుతుందని మేము 4 చేసినాం, సాఫ్ చెప్పేసినాం. నా పిల్లవాడు ఏం నాయన గిట్ట చెప్తున్నాను, వాడు 3 కార్డులు తీసుకొని వెళ్ళిపోయి, ఒక కారెట్ చేతికి ఇచ్చిండు, 3 కారెలు తీసుకున్నాడు. మళ్ళీ నేను ఆఫీసులో పోతే నై అరే ఘర్ అలగ్ హోనా, చుల్లా అలగ్ హోనా, గ్యాస్ కి. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి ప్రాక్టికల్ గా విభజన చేయలేదు, అది ఏదో ఆఫీసులు ఉండే. ఇక ఈ సప్లై డిపార్ట్మెంట్ వచ్చిందా సరిగ్గా. ఇది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం న్యాయం. చూడండి ఏం న్యాయం ఇది. అట్లనే పరమాత్మ భక్తి కూడా మనస్సు రోగాలు ఉన్నాయి, మనసుకు స్థానికులు కూడా ఉన్నాయి. మంచి మంచి మనస్సుకు ఆరోగ్యం కలిగించే కొన్ని గుణాలు, మనస్సుకు అనారోగ్యం కలిగించే కొన్ని గుణాలు. ఇవాళ చూడండి, కొంతమందికి చాలా మంది 90% బ్లడ్ ప్రెషర్, లేకుంటే షుగర్, లేకుంటే హార్ట్ ప్రాబ్లం. ఈ 3 మంచిగా సమానంగా వచ్చింది. హార్ట్ ప్రాబ్లం ఇవి ఎందుకు వచ్చినాయి? ఇవి ఎప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్ బాధలు, ఆ బాధలు, రాత్రి పగళ్ళు ఆ హార్ట్కే ఉంటాయండి. మరి హాస్పిటల్ రాకపోతే ఏమిటి? ఈర్ష్యాద్వేషాలు, కోపాలు, మాట్లాడితే గట్టిగా మాట్లాడటం, బ్లడ్ ప్రెషర్. ఈ 2 వచ్చి ఏమి చేస్తే ఆ షుగర్ సెల్స్ ఏవైతే బ్లడ్ లో ఉన్నాయో వీక్ చేసేసి షుగర్. మీకు హార్ట్ ట్రబుల్ రాకపోతే మరి డాక్టర్లు మంచిగా పోషింపబడుతున్నారు. ఎవరైతే పరమాత్మ భక్తిలో ఉంటారో, ఎవరైతే ఈ మనసును స్థిరపడే ప్రయత్నం, యోగులకు హార్ట్ ట్రబుల్ రాకపోతే, బ్లడ్ ప్రెషర్ రాదు. అందుకొరకే ఈ విధానం ఉంది. మీకు సాయంత్రం సత్సంగంలో ఇంద్రియ నిగ్రహణ విషయం చెప్తాను. మనకు ఇంద్రియాలు ఉన్నాయి. ఈ శరీరం 9 రంధ్రాలు ఉన్నాయి. ఈ శరీరానికి 9 రంధ్రాలు ఉన్నాయి. 9 రంధ్రాల నుంచి మన బలం పోతుంది. ఒక కుండలో దీపం, ఆ కుండకు 9 రంధ్రాలు. ఆ దీపం ప్రకాశం ఏదైతే ఉందో ఆ 9 రంధ్రాల నుంచి పోతుంది. ఒకవేళ మనం ఈ రంధ్రాలనే మూసినట్టయితే కుండంత ప్రకాశం అవుతుంది కదా కాదా? ఈ రంధ్రాలను మూసినట్టయితే కుండంత ప్రకాశం. ఈ ప్రకాశాన్ని పట్టుకొని 10వ ద్వారం నుంచి వెళ్ళిపోవాలి. 10వ ద్వారం ఉంది, ప్రతి మానవునికి ఉంది 10వ ద్వారం.
ఆ దశమ ద్వారం నుంచి మనం వెళితే ఈ 9 దశమ ద్వారంలో ఎవరు మనసు స్థిరపడుతుందో ఈ 9 ద్వారాలు మూసుకో. आसन, प्राणायाम, ध्यान, धारणा, प्रत्याहार, समाधि, अष्टांग योग. మొదలు యమ నియమాలు. ఎవరైతే యమ నియమాలను సాధిస్తే, యమ నియమాలంటే ఏంటి? చెడ్డ భావాలు, చెడ్డ కోరికలు, చెడ్డ విచారాలను వదులుకోవాలి. మనసులో సాంగత్య దోషం వలన, జన్మ జన్మ యొక్క సంస్కారం వలన, తల్లిదండ్రి యొక్క సంస్కారం వలన చెడ్డ భావాలు ఉంటాయి. మంచి భావాలు ఉంటాయి, చెడ్డ భావాలు ఉంటాయి. చూడండి, ఏదైనా డాక్టర్ దగ్గర పోతే ఈ రోగం మీ నాయనకు ఉండేనా అని అడుగుతారు, మీ ఇంట్లో ఎవరికైనా ఉంటుందా అని అడుగుతారు. అట్లనే మన మనసులో కూడా ఈ మనసు మీకు తెలియదు ఎన్ని జన్మాల నుంచి మన ఎంబడి వచ్చిందో, గత జన్మాలు ఎన్నున్నామో. మన మరే న మాయా మరే మర్మర్ జాయ్ శరీర్ ఆశా తృష్ణ నా మరే కహగే దాస్ కవి. కబీర్దాస్ మహారాజ్ ఏమన్నాడు, అయ్యా మనసు దావదు, మనిషి చచ్చిపోతాడు కానీ మనసు దావదు. మరో జన్మలో ఎప్పుడైతే వస్తాడో అదే మనసు ఉంటుంది. ఉంటాయి. ఒకవేళ మీరు మంచివారే కావచ్చు, మీ తల్లిదండ్రులు మంచివారే కావచ్చు, కానీ మీ మనసులో చెడ్డ భావాలు వెళ్తాయి. ఫలానా ఆయన కొడుకు ఏమయ్యా మంచి తల్లిదండ్రికి పుట్టి ఇట్లా అంటే గత జన్మలో మరి ఆ సంస్కారాలు ఉంటే ఏం చేస్తాం? తప్పించుకుంటాం. మంచి మహాపురుషులకు కూడా దుష్టుడు కొడుకులు పుట్టవచ్చు. మహాత్మా గాంధీకి అబ్దుల్లా గాంధీ పుట్టలేదయ్యా. మహాత్మా గాంధీకి పోయి చెప్పిండు, అయ్యా నీ కడుపులో ఇటువంటి వాడు పుట్టిందంటే ఈ జన్మలో వాడు నా కొడుకు, కానీ ఇంతకు ముందు జన్మలో ఏముండేనో ఎవరు కొడుకో ఏమో. మళ్ళా తన తప్పు ఒప్పుకొని మహాత్మా గాంధీ ఏమన్నాడు, వీడి వయసులో నేను ఉన్నప్పుడు అన్ని దుర్గుణాలు నాకు ఉండే, వీడు గర్భంలో ఉండే ఆ సంస్కారం వీడిని పట్టింది. మహాత్మా గాంధీ చెప్పిండారు. అంటే మనసులో నుంచి ఇటువంటి అవగుణాలు, దుష్ట గుణాలు వెళ్తుంటాయి. దీన్ని మనం అరికట్టాలి. ఒక్కొక్క పారి మన మనసులో నుంచి మనం అనుకోం, మనం ఆ విచారాన్ని సంకల్పం కూడా చెయ్యం, కానీ మన మనసులో స్ఫురిస్తాం, మన చేతుల్లో లేదు. ఇగో దాన్ని రానివ్వదు, వస్తుంది మనసులో. మానవులు ఏమన్నారు, అరే మన్ గయాతో జానేదే మత్ జానేదే శరీర్. నీ మనసులో అటువంటి విచారం ఉన్నప్పుడు రాని, కానీ నువ్వు మాత్రం పో. మీరు ఇక్కడ కూర్చున్నారు, ఇంటి విషయం వ్యాధికి వచ్చింది, లేచిండ్రు పోయింది, పోపు. మనసు పోతే పోని, కానీ నీ శరీరం పోనీ. ఇది యమ సాధన. ఇది యమ సాధన. నియమ సాధన ఏంటి? మంచి గుణాలను అంగీకరించాలి. ఒక్కొక్క జాగాలో మనం మంచి సద్గుణాలు దొరుకుతాయి. మీరు సత్సంగంలో వచ్చింది, నేను అన్ని మాటలు మీ మనసులో ఉన్నాయి, కానీ మీరు అందులో విచక్షణ చేసి చెడ్డ విచారాలు ఈడబెట్టేసే. అది మంచి తీసుకోపో, మంచి గుణాలకి ఇట్లా తీసుకోపో. దాన్ని నియమం. నియమం అంటే ఏంటి? మంచి గుణాలు అంగీకరించేటానికి ఎక్కడెక్కడ పోతాము. సిమిట్ సిమిట్ జల్ భరే తలావా కౌ సద్గుణ చిత్ ఆవే. తటాకంలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడి నుంచి కొన్ని, అక్కడి నుంచి కొన్ని, అక్కడి నుంచి కొన్ని వస్తాయి. సత్సంగంలో కూర్చుండి సత్సంగంలో విషయాలు ఏదైనా అన్ని మాటలు ఉండయి, మంచి అన్ని మాటలను మీ మనసు ఒప్పుకోదు. ఒక 4 మాటలే ఒప్పుకుంటారు. అక్కడ దేవాలయంలో పోయి ఒక 4 మాటలే ఒప్పుకుంటారు. అట్లా ఎప్పుడైతే ఇది మంచి విషయము, ఎప్పుడైతే నేనన్నా పరమాత్మ భక్తి శ్రేష్టం, బస్
మీ వ్యవహారం కంటే, మీ పరివారం కంటే, మీ ఆస్తి వ్యామోహం కంటే, మీ వ్యవహార వ్యామోహం కంటే పరమాత్మ భక్తి చేస్తారా లేదా? దుకాణం తెరవంగానే పరమాత్ముడు నమ్ముకొని నమస్కారం చేసి వ్యవహారం మొదలు పెడతారా లేదా? అట్లనే పరమాత్మ భక్తికి శ్రేష్టత్వం ఇవ్వాలి. వ్యవహారంలో కూడా అందరికీ అనుకూలమైన కుటుంబాలు దొరకవు. అందరికీ కొందరు పిల్లలు బాగలేదని బాధపడతారు, కొందరు భార్య బాగలేదని బాధపడతారు, కొందరు తల్లిదండ్రులు బాగలేదని బాధపడతారు, కొందరు అత్త బాగలేదని బాధపడతారు. అటువంటి పరిస్థితుల భగవంతుడు నాకు ఇచ్చింది ఇది. మీకు రుణాల బంధంతో సంబంధాలు వచ్చేసినాయి, పరివారంలో ఉన్నారు. ఒకవేళ భార్యనే బాగలేకపోవచ్చు, కానీ భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి, పాణిగ్రహణంలో చేతి పట్టినాం కాబట్టి, బాగలేని భార్యకు కూడా మనం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. ఒకసారి నేను ఢిల్లీకి పోయినా, ఢిల్లీలో ఇట్లనే సత్సంగం అవుతుంది, ఇదే విషయం చెప్పిన. భార్య అనుకూలంగా లేదు, మనకెంతో కష్టమవుతుంది, కానీ ఈ భార్య రుణం ఉంది మన మీద. ఏ జన్మంలో రుణం ఉందో ఈ రుణం తెలుసుకునేటానికి ఆ భార్యను మనం దూరం చేయలేం. బస్ ఢిల్లీలో నేను చెప్తున్నా, సత్సంగం అంతా అయినాక నేను రూమ్లో కూర్చున్న తర్వాత ఒక ఆమె వచ్చాయి, నాటురాలు. ఏమయ్యా, నేను ఏకాంతంలో నీతో మాట్లాడాను. ఏకాంతం. ఇగో నేనేమో ధనవంతురాలని, నాకు క్లబ్ పోయే అలవాట్లున్నాయి, సినిమా పోయే అలవాట్లున్నాయి, ఐస్ క్రీమ్ షాపులలో పోయే అలవాటు ఉంది. నా లగ్నం, నా వివాహం నా భర్తతో అయింది. నా భర్త పొద్దున్నుంచి పొద్దు దాకా వ్యవహారం ఇడువడు. సినిమా రావయ్యా రాడు, తలుపుకు రావయ్యా రాడు, పొద్దున్నుంచి పొద్దు దాకా వ్యవహారంలోనే ఉంటుంది. 6 నెలలు అయింది, నాకు విసుకొచ్చింది ఆ భర్తతో అని. ఇక నేను డైవర్స్ ఇవ్వాలన్నా లేదా అని నేను ఆలోచిస్తున్నాను. మంచి ఆలోచన. మరి మీరేమంటారు, డైవర్స్ ఇవ్వాలన్నా లేదా? నేనన్నా, అమ్మా నేను ఈ ప్రశ్నకు సమాధానం ఒక ఏడాది తీసుకుంటాను, ఒక సంవత్సరం. మళ్ళీ దసరాకు నేను వస్తా, అప్పుడు నీకు సమాధానం చెప్తా. ఇంతకు ముందు భగవంతుడే సమాధానం చెప్పుకుంటాడు, నేను చెప్పే అవసరం ఉండదు. కానీ భగవంతుడికి ఇట్లా చెప్పకపోతే నేను చెప్తాను. నా నోట్లో నుంచి ఎట్లా వెళ్ళిపోయిందో ఏమో నాకు తెలియదు. 2వ సంవత్సరం పోతే ఆమెను మంచం అది మోటార్లో పట్టుకొని 4 తీసుకొని వచ్చాను. నా మాట నేను వచ్చినా విన్నది, మోటార్లో పారాలిసిస్ అటాక్ అయింది. 4 చేతులు పడిపోయి ఆమెను పట్టుకొని వస్తే, అయ్యా భగవంతుడు సమాధానం చెప్తాడని అంటే కదా, చెప్పిండు అని. శరీరం ఆరోగ్యంగా ఉన్నదని నేనన్నా, నీ శరీరం ఆరోగ్యంగా ఉండే, నీవు అందముగా ఉన్నవని, నీకు గర్వం వచ్చింది, మంచి సజ్జనుడు నీ భర్త, ఆయన మీద దోషం కలిపినో, ఇగో భగవంతుడు ఇచ్చిండు నీకు సమాధానం. ఇక పో సినిమాలకు. అట్లనే మనం
ఒకవేళ ఒక్కొక్కప్పుడు ఇటువంటి మదం వస్తుంది మనలో, ఆ మదమును అణిచేయటానికి భగవంతుడు శిక్షిస్తాడు. అందుకొరకే ఎన్ని దొరికినా గాని, ప్రపంచంలో ఎంత సుఖం ఉన్నా గాని, పరమాత్మని దగ్గర ఎప్పుడైతే తల వంచిపోతామో, పరమాత్మని యొక్క నామస్మరణ ఎప్పుడైతే చేసుకుంటూ పోతామో, అయ్యా సర్వం శరణాగతం, నాకేమొద్దు నీవు కావాలి. ఈ తరహా ఈవేళ నేను ఉపోద్ఘాతం చెప్పిన, తొలి పలుకులు చెప్పినట్టు చెప్పిన, ఇక ప్రొద్దుమీకి ఈ ఇంద్రియాలను ఎట్లు ఏమార్చాలి, మనస్సును ఎట్లు స్థిరపెట్టాలి, స్థిరమైన మనస్సు మనకెంత సుఖం ఇస్తుంది, ఆ విషయం చెప్పండి. ఆ విషయం పొద్దుమీకి ఇక ఈ మనసు విషయమే మీకు 4 సత్సంగంలో